స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆనందకరమైన జీవితము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనము. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను. స్నేహితులారా, కారణాలు ఏమై ఉన్నప్పటికీ మన జీవితాలలో ఆనందము, సంతోషము కరువైనటువంటి దినాలలో మనము ఉండినాం. ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని, సమాజాన్ని కలవరము, విచారము కృంగదీస్తూ ఉన్నటువంటి దినాలలో మనం ఉండినాం. మనము ఎవరిని పలకరించినా కూడా అయ్యో బాగున్నామండి అనే జవాబు పొందేటటువంటి వారంగా ఉండవచ్చు. కానీ వాస్తవానికి వారి జీవితాలు ఎన్నో కష్ట నష్టముల మధ్య, ఇరుకులు ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య, సవాళ్ళ మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి దినాలలో ఉండినాం. కొంతమందికి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి, ఉద్యోగంలో కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిడి కానివ్వండి, జీవితంలో నష్టములను, కోల్పోయిన పరిస్థితులను బట్టి చాలా చింతకి, కలవరానికి లోనవుతున్నటువంటి దినాలలో మనము ఉండినాం. ఇలాంటి పరిస్థితుల మధ్య నిజమే మన కన్నీటికి కారణమవుతూ ఉన్న పరిస్థితి ఏదైతే ఉండిందో, మన విచారానికి, దుఃఖానికి కారణమైన పరిస్థితి ఏదైతే ఉండిందో దాన్ని సరిచేయగలిగిన, దాని నుండి బయటకు రాగలిగిన శక్తి, సామర్థ్యములు అన్నిసార్లు మన దగ్గర లేకపోవచ్చు. అన్నిసార్లు మన జీవితంలో పునరుద్ధరించుకొనగలిగిన శక్తి, సామర్థ్యము మన జీవితంలో లేకపోవచ్చు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా ఈ జీవితాన్ని పునరుద్ధరిస్తే బాగుండు, ఎవరైనా ఈ పరిస్థితులలో నాకు సహాయం చేస్తే బాగుండు అనే నిరీక్షణ, ఆశ కలిగినటువంటి వారంగా ఉండవచ్చు. అయితే స్నేహితులారా, దేవుడు శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని మనము ఎరిగినటువంటి వారము. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన మాత్రమే మన జీవితంలో కన్నీటికి, మన జీవితంలో విచారానికి, మన జీవితంలో కొదువకు కారణమై ఆనందము దూరమైన పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి దేవుడు, పునరుద్ధరించగలిగినటువంటి దేవుడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. లేఖనమందు యెరూషలేము పరిస్థితులు, యూదుల పరిస్థితులను గురించి ప్రస్తావించబడడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, వారి యొక్క బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి వారు ఆయా దేశములకు బానిసలుగా కొనిపోబడినటువంటి పరిస్థితి. వారిపైన దాడి చేసినటువంటి ఇతర రాజ్యములు బలమైన సైన్యమును, ఆయుధములను వాడి ఆ పట్టణాన్నంతా ద్రోసి దేవాలయాన్ని, ప్రాకారములను కాల్చివేసి దాన్ని
స్వారూప్యము లేనటువంటిదిగా, దానిలో విలువైనది లేనటువంటిదిగా, దాన్ని ఒక శవాల దిబ్బ మాదిరిగా, పాడుబడిన స్థలం మాదిరిగా మార్చివేసిన, కాల్చివేసిన పరిస్థితులు. కేవలము ఆ పట్టణం మాత్రమే కాదు, దానిలో నివాసం ఉంటూ ఉన్న ప్రజలు కూడా అనేక రీతులుగా పతనమైనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు కలుగజేసుకొని ఆ యెరూషలేము పట్టణంలో ఈరోజు పతనం ఉండింది. యెరూషలేము పట్టణంలో ఈరోజు కన్నీరు ఉండింది. యెరూషలేము పట్టణము ఒక పాడుబడిన స్థలంగా మారిపోయింది. అయితే నేను గొప్ప కార్యాన్ని ఆ పట్టణంలో, గొప్ప కార్యాన్ని ఆ ప్రజల జీవితాలలో జరిగించి, ఆ పాడుబడినటువంటి స్థితిలో నుండి లేవనెత్తి దాన్ని బాగు చేసి, పునరుద్ధరించి, సమస్యలను, బంధకములను, లేమి కొరతలనన్నిటినీ దూరము చేసి దాన్ని ఒక ఆనందకరమైన స్థలంగా మలిచెదనని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఆయన ఒక ఆనందకరమైన జీవితంలో చేయగలిగిన దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. నిజమే, మా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆనందమును కోల్పోయి ఏదో ఒక విచారము వలన దేవా, ఏదో ఒక వేదన కన్నీటి వలన దేవా కృంగిపోతున్నటువంటి వారుగా, ఆపదలు, సమస్యలు, లేమి, కొరత, దుఃఖముల మధ్య జీవించేటటువంటి వారుగా ఉండినారు. మీరు పరిస్థితులను మార్చే దేవుడవు కదా. వారి దుఃఖానికి, ఆపదకి కారణమైన పరిస్థితులను దూరపరిచి వారి కుటుంబంలో, వారి జీవితంలో ఆనందమయమైనటువంటివిగా మలచవలసినదిగా మీకు మనవి చేసుకొని ఉన్నాం. ప్రార్థన సహాయం అడిగిన బిడ్డల మొరలను మీరు ఆలకించండి. ఆ కార్యములను మీరు జరిగించండి. ఈ దినము బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొనుచున్న బిడ్డలకు మీ గొప్ప కృప దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.